ఇప్పుడు మమతా బెనర్జీ ఏరియాలో తగ్గింది. కానీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు పెరిగినాయి. హ్మ్. అదే సరే అది పక్కన పెడదాం. బెంగాల్ ఆ! వచ్చేటప్పటికి బెంగాల్. డిఫరెంట్ అదంతా ఆ! రాక్షస రాజ్యం. అవును. అది అక్కడ సెపరేట్. కొంచెం బీజేపీ ఎదగడం ఆ! కొంచెం కష్టమే ఇప్పట్లో. బీహార్‌లో ఆ లెక్కనైతే గనుక ఈళ్ళకే ఎక్కువ వచ్చినాయిగా. అంటే హ్మ్. ఒప్పుకున్నట్టేగా. హ్మ్. తెలంగాణలో కేసీఆర్‌కి శాంతం 0 వచ్చిందిగా. హ్మ్. ఒప్పుకున్నట్టేగా అక్కడ ప్రజలు. హ్మ్. కేజ్రీవాల్‌ని హ్మ్. అరెస్ట్ చేసి జైల్‌లో పెడితే ఢిల్లీలో 7కి 7 బీజేపీ గెలిచింది. హ్మ్. మరి ఒప్పుకున్నట్టేగా జనం. హ్మ్. అలాగే అది కవితకి వాళ్ళ పార్టీకి ఏమొచ్చినాయి? అక్కడ హ్మ్. బీజేపీకి 8 వచ్చినాయి. హ్మ్. మరంటే అవినీతిని హ్మ్. మనం పత్రికల్లో విమర్శిస్తున్నాం ఇదంతా ఉంది గానీ, హ్మ్. పబ్లిక్ అయితే గ్రౌండ్ లెవెల్ కరప్షన్‌కి సంబంధించినటువంటిది కఠిన చర్యల మీద సమర్థిస్తున్నారుగా హ్మ్. హ్మ్. బేసిక్‌గా. అంటే కొన్ని ప్రాంతీయ పార్టీలను సమాజ్ చేసి దాని మీద బీజేపీ పునాదులు కట్టే ఆలోచన ఏమైనా చేస్తుందా? వాడు అందులో ఏ తప్పు అందులో చేయకపోతే ఎవడు సమాజ్ చేయడు గదా! అందులో వైసీపీ కూడా ఏమన్నా లిస్ట్ ఉందా? నేననేది హ్మ్. తప్పు చెయ్యనోడిని ఎవడు ఏం చేయలేడు. ఏం పీకలేడు. హ్మ్. తప్పు జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళని కేసు హ్మ్. పెట్టారు. హ్మ్. ఏంటది ఓపెన్‌గా కనబడినటువంటిది? ముఖ్యమంత్రి, ఆయనే గనుల శాఖ మంత్రి, హ్మ్. ఆయనే పర్యావరణ శాఖ మంత్రి. హ్మ్. ఆయన పేరుని ఆయనే గని ఫిక్స్ చేసుకున్నాడు. వాళ్ళ ఆవిడ పేరున ఒకటి ఇచ్చేసాడు. హ్మ్. వాళ్ళ పిఏ పేరున ఒకటి ఇచ్చేసాడు. హ్మ్. వాటన్నిటికి పర్యావరణ క్లియరెన్స్ కూడా ఆయన ఇచ్చేసుకున్నాడు. హ్మ్. చట్టబద్ధంగా అయితే చేయొచ్చు. హ్మ్. కానీ ఎతికలా అనెతికలా హ్మ్. అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొన్ని రోజుల నుండి బెయిల్ మీద వచ్చాడు బయటికి. హ్మ్. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి. హ్మ్. ఎతికలనాలా? అనెతికలనాలా అది? హ్మ్. అట్లాంటి తప్పులు జరుగుంటే జగన్‌ని ఎట్ట వదిలిపెడతారప్పుడు? హ్మ్. హ్మ్. ఇప్పటిదాకా చూసి చూడనట్టు ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడు ఎందుకు అంటే ప్రభుత్వం కేంద్రంగా దర్యాప్తుకు ఆదేశించదు. హ్మ్. ఎవరన్నా కంప్లెయింట్ చేయాలి. హ్మ్. ఇప్పుడు కేజ్రీవాల్ మీద వేరే వాళ్ళు కంప్లెయింట్ చేశారు కాబట్టి జరిగింది. హ్మ్. లేదా మమతా బెనర్జీ మేనల్లుడి మీద వేరే వాళ్ళు కంప్లెయింట్ చేశారు కాబట్టి జరిగింది. హ్మ్. జగన్ మీద ఇప్పటిదాకా అట్లాంటి కంప్లెయింట్ చేయలా ఎవరు. హ్మ్. ఇప్పుడు అవును. ప్రభుత్వం కంప్లెయింట్